రేపు ఉదయం 7 గంటలకి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 99 డివిజన్లలో ఒకేసారి రేపు పనులు మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. R5 జోన్ విషయంలో అవసరమైతే టిట్కో ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. సిఆర్డీఏ పరిధిలో ఉన్న అందరికీ అక్కడే టిట్కో ఇల్లు ఇస్తామన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు కావాలని బిల్డర్లు మంత్రిని కలిశారు. క్రెడాయ్, నెరెట్కో వంటి సంస్థల బిల్డర్లతో ఆయన సమావేశమయ్యారు. అనుమతుల విషయంలో పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 3 నెలల్లో అన్ని సేవల్ని సరళీకృతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రేపు మార్నింగ్ 7 గంటలకు యాక్చువల్గా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఆ టెండరు రేపు మార్నింగ్ 7 o'clock జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 1 monthలో అది క్లియర్ అయ్యేటట్టుగా 58,000 ఎకరాలు అది మొత్తం ఏరియా. 58,000 ఎకరాల్లో 1 monthలో 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేసామో వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపు 99 డివిజన్లు. యాక్చువల్గా 99 డివిజన్లో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. R5 జోన్ సంబంధించి సీఎం గారు క్లారిటీ నిన్న ఇచ్చారు. ఎవరికైతే R5 జోన్లో ప్లాట్లు అలాట్ చేశారో వాళ్ళు ఏ ఊరు, గుంటూరు ఉంటే గుంటూరు, విజయవాడ ఉంటే విజయవాడ, తెనాలి ఉంటే తెనాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా, లేదు వాళ్ళకి టిట్కో ఇల్లుగా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయండి అని చేశారు. ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్స్, సిఆర్డీఏ కమిషనర్ గారు, టిట్కో వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా సీఎం గారు చేయమన్నారు. సీఎం గారు ఎటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సిఆర్డీఏ దాంట్లో 29 గ్రామాల్లో ఎవరైతే రైతు కూలీలు ఇళ్ళు లేని ఉండారో వాళ్ళందరికీ సిఆర్డీఏలోనే టిట్కో ఇళ్ళు, ఇంకా 5,000 కాదు 10,000 ఉన్న ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అప్పుడే వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపిన ఆదేశాలేంటి? మున్సిపల్ శాఖ మంత్రి సిఆర్డీఏ పరిధిలో కూడా కీలక వ్యాఖ్యలు, కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న ఏదైతే రైతులు ఇచ్చిన ప్లాట్లు, రైతులు ఇచ్చిన పొలాలు కానీ, రైతుల పొలాలతో పాటు గవర్నమెంట్ ఉన్న పొలాలు కానీ మొత్తం 58,000 ఎకరాల్లో కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై ఇప్పటికే ఒక టెండర్ను కూడా పిలవడం జరిగింది. 39 కోట్లతో కూడా టెండర్ని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ టెండర్కి సంబంధించిన ప్రొసెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు నారాయణ ఒక డివిజన్లో, మొత్తం 99 డివిజన్లో ఈ పనులు ఏకదాటిలో ప్రారంభం అవుతాయంటూ కూడా మంత్రి తెలపడం జరిగింది. అందులో ఒక డివిజన్ సచివాలయం బ్యాక్ సైడ్ ఒక డివిజన్ లో కూడా మంత్రి నారాయణ స్వయంగా ఆ జంగిల్ క్లియరెన్స్ సంబంధించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించబోతా ఉన్నారు. మొత్తం ఏదైతే రాజధాని పరిధిలో 29 గ్రామాల పరిధిలో ఏదైతే భూములు ఉన్నాయో, భూములకు సంబంధించి ప్రైవేట్కి కానీ అలాగే గవర్నమెంట్ సెక్టార్లకు సంబంధించి భూములు కేటాయించారో వాళ్ళు త్వరితగతిగా పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటూ కూడా మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు అక్కడ R5 జోన్ ఏదైతే గత ప్రభుత్వం కేటాయించి 2 రాష్ట్రాలు, ఇటు కృష్ణా జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి లబ్ధిదారులను 50,000 మంది పైగా కూడా 1 సెంట్ భూములను R5 జోన్ లో ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పటికే గతంలో ఉన్న రైతులు దాన్ని ఆపడం జరిగింది. దీనిపై కూడా ఒక కీలక నిర్ణయం అనేది నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు ఆయన సిఆర్డీఏ అధికారులకు కానీ మొత్తం కలెక్టర్లకు కానీ వివరించడం జరిగింది. ఏదైతే R5 జోన్ లో గతంలో లబ్ధిదారులుగా పొందిన 1 సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడైతే సొంత గ్రామాల్లో ఉంటారో వాళ్ళకి భూమిని కేటాయిస్తాము, దాంతో పాటు అవసరమైతే నిర్మాణం చేయిస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా బిల్డర్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపించింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.